ఈరోజు మెడ్చల్ కాన్స్టిట్యున్సీలో మరి బోడుపల్లో కార్పొరేషన్ ఏరియాలో గౌరవ మేయరు బుచ్చిరెడ్డి గారు, అలాగే అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మరి కార్పొరేటర్స్ చీరాల నరసింహ గారు, రామచంద్రారెడ్డి, గౌరవ మిత్రులందరూ చక్రపాణి గారు, సత్యనారాయణ, మరియు కొత్త రవి గారు, ఒక్కరు కూడా కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, మరి ఎక్స్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మరి ఈ రోజున 28వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. 4 నెలల నుంచి వెళ్ళి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకేం చేయలేదు. ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలు మోసం చేస్తారో, మాయమాటలు చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈసారి బుద్ధి చెప్తారు. ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో, దేశంలోనే మరి చాలా గొప్ప లెవెల్లో మన రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ఘనత కేసీఆర్ గారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ విషయం అనుకోండి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే చైర్మన్లు డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఏరియాను కూడా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నానో వాటన్నిటి కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఫండ్స్ విపరీతంగా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ చేసి మరి రోడ్లు, డ్రైన్ వ్యవస్థలు, రోడ్ వైండింగ్ కానీ అంటే కాలనీలలో కూడా ప్రతి కాలనీల అవుట్స్కట్స్లో కూడా చాలా డెవలప్మెంట్ చేసిన ఘనత మరి కేసీఆర్ గారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ప్రజలందరూ అల్లకల్లోలంగా ఉన్నారు. ఎందుకంటే మరి ఏదైతే ఈ ప్రభుత్వం, కొత్త వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజల సమస్యలపై కూడా ఇప్పుడు రివ్యూ చేయలేదు, పట్టించుకోలేదు. మరి స్కీమ్స్ విషయంలో కూడా ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో అవన్నీ కూడా ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కరు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, గమనిస్తున్నారు. ప్రజలు అందుకనే 10 సంవత్సరాల పాలన చూసారు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు పాలన చూసారు 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ పాలనలో మరి ఏం జరుగుతుందనేది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో కాకుండా మల్కాజ్ పార్లమెంట్లో కాకుండా ప్రతి ఒక్క దగ్గర రాష్ట్రంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి మరి జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో నన్ను కూడా ఆశీర్వదించి మంచి మెజారిటీతో మల్కాజ్ పార్లమెంట్లో గెలిపిస్తాను. అట్లే రాష్ట్రంలో కూడా 8 నుంచి 10 సీట్లు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు దీవెనలే కాబట్టి తప్పకుండా